పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, దివ్య కారుణ్య ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రభు పేరిట ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త 20వ అధ్యాయము 26 నుండి 29 వరకు పవిత్ర వచనములు. 8 దినములకు పిమ్మట యేసు శిష్యులు మరలా లోపల ఉండెరి. తోమా సహితము వారితో ఉండెను. మూసిన తలుపులు మూసినట్లుండగానే యేసు వచ్చి వారి మధ్య నిలువబడి, మీకు శాంతి కలుగునుగాక అని పలికెను. అప్పుడు యేసు తోమాసుతో, నీ వ్రేలు ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచుము, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని చెప్పెను. అప్పుడు తోమాసు, నా ప్రభువా, నా దేవా అని పలికెను. నీవు విశ్వసించినది నన్ను చూచుట వలన కదా, చూడక నన్ను విశ్వసించువారు ధన్యులు అని యేసు పలికెను. క్రీస్తునందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, పునరుత్థాన మహోత్సవం అయిన తర్వాత ఒక వారానికి యావత్ కథోలిక శ్రీ సభ మహా గొప్ప పండగైనటువంటి దివ్య కారుణ్య మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది. పునరుత్థాన మహోత్సవ ఈస్టర్ ఆదివారము తర్వాత వచ్చే ఆదివారాన్ని దివ్య కారుణ్య ఆదివారముగా యావత్ కథోలిక శ్రీ సభ కొనియాడుతూ ఉంది. ఈ దివ్య కారుణ్య ఆదివారము ద్వారా దేవుడు మనకిచ్చే సందేశం ఏమిటి అంటే, ఆయన కరుణ నీపైన, నాపైన, మనందరిపైన అపారమైనది, అనంతమైనది, హద్దులు ఎల్లలు లేనటువంటిది. ప్రియులారా, ఈ దివ్య కారుణ్య ఆదివారం రోజున యేసు ప్రభువు శిష్యులకు దర్శనమిచ్చి తన గాయాలను వారికి చూపించటం, మరి ముఖ్యంగా తోమాసు గారితో, నీ వ్రేలు నా గాయాలలో ఉంచు, నీ చేతులను డొక్కలో ఉంచు అని చెప్పటాన్ని మనం వింటాం. ఇది మనందరినీ కూడా ఒక కదిలించేటువంటి ఒక గొప్ప సన్నివేశం. ప్రియులారా, ఏమి నేర్పిస్తుంది? యేసు ప్రభువు ఉత్థానమైన తరువాత కూడా తన గాయాలను మనకు చూపించటం ఏమి బోధిస్తుంది? ప్రియులారా, జర్మనీ దేశంలో ప్రియులారా ఒక పేద కుటుంబములో ఆల్బర్ట్ అనే అన్నదమ్ములిద్దరూ జన్మించారు. ఇద్దరు కూడా బాగా చదువుకోవాలంటే ఆశ, కానీ ఆర్థిక పరిస్థితి సరిగా లేదు. కాబట్టి ఆ అన్నదమ్ములిద్దరూ కూడా ఒకరంటే ఒకరికి ఎక్కువగా ప్రేమ కాబట్టి ఇద్దరు ఒక నిర్ణయానికి వచ్చారు. ఏమిటి అంటే, అన్న కష్టపడి పని చేస్తుంటే తమ్ముడు అన్న సంపాదించిన డబ్బులతోటి చిత్రలేఖనం, బొమ్మలు గీసేటువంటి ఆ చదువును నేర్చుకోవాలని. అతను చదువు పూర్తయిన తర్వాత తాను సంపాదించిన డబ్బులతోటి అన్న కూడా చదువుకోవాలనేటువంటిది వారు తీసుకున్న నిర్ణయం. అన్న కష్టపడి బొగ్గు గనులలో కష్టపడి పనిచేస్తూ ఉన్నాడు. అన్న కష్టపడగా వచ్చిన డబ్బులతోటి తమ్ముడు 5 సంవత్సరాల పాటు చిత్రలేఖనం, బొమ్మలు గీసేటువంటి చదువుని, ఆ ఆర్టుని నేర్చుకున్నాడు. 5 సంవత్సరాలు అయిన తర్వాత ఒక పేరు మోస్తున్నటువంటి స్థాయికి వచ్చాడు. తాను బొమ్మలు గీసినప్పుడు లక్షల రూపాయలు కాకపోయినా వేల రూపాయలు వచ్చాయి అతనికి. కాబట్టి అన్న దగ్గరికి వచ్చి, అన్నా, నేను నేర్చుకున్నాను, ఇప్పుడు నేను సంపాదించడం మొదలుపెట్టాను, ఇప్పుడు బొమ్మలు గీసేటువంటి నేర్చుకునేటువంటి పని నువ్విప్పుడు చేయాలి, ప్రారంభించాలి అనేసరికి అన్న అన్నాడు, తమ్ముడు, నేను బొగ్గు గనులలో పనిచేసి నా వ్రేళ్ళు బండబారిపోయాయి,
నా చేతులు మొద్దుబారిపోయాయి, ఇక చిత్రలేఖనాన్ని నేర్చుకోవటానికి నా చేతులు పనికిరావు తమ్ముడు అని చెప్పాడు. తమ్ముడు చాలా బాధపడ్డాడు. అయితే ఒక రోజున ప్రిలారా, అన్న చేతులు జోడించి ప్రార్థన చేస్తూ ఉండగా తమ్ముడు ఆ సన్నివేశాన్ని చూసి తన అన్న యొక్క చేతులు, ప్రార్థించే చేతులని తాను చిత్రలేఖనం గీశాడు. అది వరల్డ్ ఫేమస్ ఆర్ట్ అయిపోయింది ప్రిలారా. ప్రపంచంలో పేరు పొందినట్టు ఒక గొప్ప చిత్రలేఖనంగా మారిపోయింది. దానికి పెట్టిన పేరే ప్రిలారా ప్రేయింగ్ హ్యాండ్స్, ప్రార్థించే చేతులు ప్రిలారా. ఈ రోజున మనం చాలామందికి తెలుసండి ఇది. కొంతమంది ఇళ్లల్లో చిన్న పటాలుగా, ఫోటోలుగా, ఇంటర్నెట్లో మనం ఎక్కడ చూద్దామని ఈ ఫోటో కనపడుతుందండి. ఈ ప్రార్థించే చేతులు వెనక ఉన్నటువంటి గొప్ప చరిత్ర ఇది ప్రియులకు దేవుని బిడ్డలారా. ఈ రోజున ప్రియులారా, ఆ తమ్ముడు చేసిన కార్యం ఏమిటి అంటే, నా అన్న నా కొరకే చేసినటువంటి ఆ త్యాగానికి గుర్తుగా నా అన్న చేతులు మిగిలిపోవాలి, నా అన్న నా మీద చూపినటువంటి ఆ ప్రేమకు గుర్తుగా నా అన్న చేతులు ఒక సాక్ష్యంగా నిలబడాలి అని తన అన్న చేతులని ప్రార్థించే చేతులుగా, ప్రేయింగ్ హ్యాండ్స్గా లోకానికి అందించాడు. ఈనాడు ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు కూడా ఉత్థానమైన తర్వాత, మరణాన్ని గెలిచిన తర్వాత, సమాధిని గెలిచిన తర్వాత కూడా తన శిష్యులకి తన చేతుల గాయాలని, తన డొక్కలలో ఉన్న గాయాలని, తన కాళ్లకు ఉన్నట్టు చీలల గాయాలని తన శిష్యులకు చూపిస్తున్నారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు ప్రియులారా. ఉత్థాన సన్నివేశాలలో, ఉత్థానమైన తర్వాత యేసుప్రభు శిష్యులకు కనబడ్డప్పుడు మరలా యేసుప్రభువు తన గాయాలని శిష్యులకు చూపిస్తున్నట్లుగా మనం సువార్తలలో చదువుకుంటాం. ఏమిటి దీనిలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి, అవసరం ఏంటి, ఎందుకు యేసు మరలా తన గాయాలు తన శిష్యులకు చూపించాడు? వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. అంతటా ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా ప్రభువును చూచి వారు ఆనందించరి. ఏం చూపించారట? యేసు ప్రభు ఉత్థానమైన తర్వాత తన చేతులను, తన డొక్కను చూపించారు. ఏమున్నాయి అక్కడ? బల్లెముతో పొడిచినటువంటి పోటు. చేతులకు ఏమున్నాయి? చీలలు నాటినటువంటి గాయాలు ప్రియులకు దేవుని బిడ్డలారా. వాక్యాన్ని చదువుకుంటే యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనంలో, అది ఆదివారము సాయం సమయం, యూదుల భయమొచ్చే శిష్యులు ఒకచోట తలుపులు మూసుకొని ఉండరి. యేసు వచ్చి వారి మధ్య నిలువబడి మీకు శాంతి కలుగునుగాక అని పలికెను. అంతటా ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా వారు ప్రభువును చూచి ఆనందించరి. గుర్తింపగలిగారు. గాయాలు చూచినప్పుడు, డొక్కను చూచినప్పుడు, ఆహా, సిలువబడినటువంటి దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు ఇతడే అని గుర్తింపగలిగాడు. గాయాలు యేసు ప్రభు మన కొరకై చేసినటువంటి ఆ త్యాగానికి, ఆయన కారుణ్యానికి గుర్తుగా, చిహ్నంగా నిలబడుతున్నాయి పిల్లరా. ఆ తరువాత యేసు ప్రభు 8 దినములు గడిచిన తర్వాత ఈ మొదటిసారి కనబడిన తర్వాత మరలా కనబడుతున్నారు. తోమాసు గారు అప్పుడు అక్కడ లేరు. నేను ఆయన గాయాలు చూస్తే తప్ప, ఆ గాయాలను నా ఏలు ఉంచితే తప్ప నేను నమ్మను అన్నాడు. ప్రభువుకి ఎంత కరుణ, ఎంత జాలి ఆయనది. ప్రభువు కోప్పడాలి అసలు సహజంగా. నీకోసం నేను మళ్ళీ కనపడాలా? వాళ్ళు చెప్పింది నమ్మవా నువ్వు? నేను ఉత్థానం అంటే విశ్వసింపవా? మీకు బోధించలేదా ముందుగానే అని కోప్పడాలి. దానికి బదులుగా తోమాసు గారి కోసం, ఒక్కడి కోసం మరలా ప్రభు 8 దినముల తర్వాత వస్తున్నాడండి. వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 26వ వచనము. 8 దినములకు పిమ్మట ఆయన శిష్యులు మరలా లోపల ఉండిరి. తోమాసు సహితము వారితో ఉండెను. మూసిన తలుపులు మూసినట్లుండగానే యేసు వచ్చి వారి ముందు నిలువబడి మీకు శాంతి కలుగునుగాక నేను. అప్పుడు యేసు తోమాసుతో, నీ వ్రేలు ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచుము, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండము. ప్రభునందు ప్రియులారా,
ఒక్క వ్యక్తి కోసం యేసు మనలా వస్తున్నాడు. రావటమే కాదు, తన గాయాలని తన కొరకై చూపించి తన వ్రేలిని తన గాయాలలో ఉంచమని, తన చేతిని తన డొక్కలో ఉంచమని, అవిశ్వాసిగా ఉండమాకు, విశ్వాసివిగా ఉండని నేర్పిస్తున్నాడు పిల్లారా. లూకాసు వార్త 24వ అధ్యాయము 36వ వచనం నుంచి మనం చదువుకుంటే ఈ విధంగా ఉంటుంది. వారు ఇటుల ముచ్చడించుకొనుచుండగా యేసు వచ్చి వారి మధ్య నిలవబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. వారు భయభ్రాంతులై భూతమును చూచినట్లుగా భావించరి. అప్పుడు యేసుతో వారితో ఇట్లు పలికెను, మీరు ఎందురకు కలవరపడుచున్నారు? మీ మనసులలో సందేహములు ఎలా కలుగుచున్నవి? నా కాళ్లను నా చేతులను చూడుడు, నేను ఆయననే, నన్ను తాకి చూడుడు. ఈ విధముగా భూతములకు ఎముకలు మాంసము ఉండవు అని తన గాయాలని వారికి చెప్పాను. ప్రియులారా, యేసు ప్రభు 3 చోట్ల, ఇంకా చాలా చోట్ల మనం చూస్తామండి, తన గాయాలని వారికి చూపిస్తున్నాడు. ఏమిటి గాయాలు? ఏమిటి గాయాలలో ఉన్నటువంటి గొప్పతనం ప్రియులారా? దయచేసి గుర్తుపెట్టుకోండి ప్రియులారా. యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనంలో యేసు ప్రభు సిలువలో మరణించిన తర్వాత జరిగిన సంఘటన. కానీ సైనికులలో ఒకడు ఆయన ప్రక్కను బళ్ళెముతో పొడిచెను, వెంటనే రక్తము నీరు స్రవించెను. ఇది చూచిన వాడు దీని గురించి చెప్పుచున్నాడు, అతడు చెప్పునది వాస్తవము, మీరుని విశ్వసించుటకు అతడు సత్యమును చెప్పుచున్నాడని అతడు ఎరుగును అని పలుకుతున్నాడు. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడు అతని శరీరములో ఎన్నో లెక్కకు మిక్కటంగా గాయాలు ఏర్పరచబడ్డాయి. పునీత బ్రిజితమ్మ గారితో యేసు ప్రభు స్వయంగా చెప్పింది ఏంటంటే, తాను సిలువ వేయబడినప్పుడు తన శరీరములో 4000 పైగా గాయాలు చేయబడ్డాయంటండి. అయితే వాటిలో ముఖ్యంగా 5 పెద్ద గాయాలు ఉన్నాయి. చేతులకు 2, కాళ్ళకు 2, డొక్కలో పొడిచినటువంటి గాయం. ముఖ్యంగా డొక్కలో పొడిచినటువంటి గాయము ద్వారా గాయము నుండి రక్తము నీరు స్రవించాయి. ఇవి దేనికి గుర్తుగా ఉన్నాయి అంటే దివ్య కారుణ్యానికి గుర్తుగా ఉన్నాయి ప్రియులారా. యేసు ప్రభు యొక్క దివ్య కారుణ్య పటాన్ని మనం చూస్తే నీలం రంగులో, అంటే బులుగు రంగులో, ఎరుపు రంగులో మనకి 2 కిరణాలు కనబడతాయి. యేసు ప్రభు యొక్క రక్తానికి నీటికి అవి గుర్తులుగా ఉన్నాయి. ఇంకా ఈ రక్తము నీరు దేనికి గుర్తుగా ఉన్నాయి అంటే యేసు ప్రభు యొక్క దైవత్వానికి మానవత్వానికి గుర్తుగా ఉన్నాయి. ఇంకా ఈ రక్తము నీరు దేనికి గుర్తుగా ఉన్నాయి అంటే దేవుని యొక్క కరుణకి ప్రేమకు గుర్తుగా ఉన్నాయి. ఇంకా ఈ రక్తము నీరు దేనికి గుర్తుగా ఉన్నాయి అంటే యేసు ప్రభు మానవాళి మీద కుమ్మరించినటువంటి ఆ దివ్య సంస్కారాలకి గుర్తుగా ఉన్నాయి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క ఈ పంచగాయాలు అనేటువంటివి దివ్య కారుణ్యానికి గుర్తుగా ఉంటూ అవి దేవునికి మన మీద ఉన్నటువంటి ప్రేమకి గుర్తుగా ఉంటాయి అని మనందరం గుర్తుపెట్టుకోవాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు తన గాయాలని శిష్యులకు చూపించటం ద్వారా మనకు నేర్పేటువంటి సత్యం ఏమిటి అంటే, బిడ్డలారా, మీ పాపాల కొరకై నేను సిలువలో గాయపరచబడ్డాను అనే దానికి నిదర్శనం ఇదిగో నా గాయాలు. మీ పాపాల కొరకే నేను హింసలు పొందాను అనేటువంటి దానికి గుర్తు ఇదిగో ఈ గాయాలు అని చెబుతూ ఉన్నాడు. ఏమంటారు పేతురు గారు రాసినట్టు లేఖలో, ప్రియుల మొదటి లేఖలో, ఆయన పొందినటువంటి దెబ్బల ద్వారా మనకు రక్షణ చేకూరింది, మన పాపాలు కడిగివేయబడ్డాయి, మన పాపాలకి విముక్తి లభించింది. పేతురు రాసినట్టు మొదటి లేఖలో 2వ అధ్యాయము 24వ వచనంలో, మనము పాపమునకు మరణించి నీతికి జీవించినట్లుగా ఆయన మన పాపములను తనపై ఉంచుకొని సిలువకు చేర్చెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితరి, రక్షణ పొందితరి.
ఇదే విషయాన్ని ప్రియులకు దేవుని బిడ్డలారా యెషయా గ్రంథములో 53వ అధ్యాయములో ఆయన మన కొరకై గాయాలు పొందాడు అనే సత్యాన్ని మనం నేర్చుకుంటాం పిల్లారా. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనములో, అతడు మన తప్పిదముల కొరకు గాయపరచబడెను, మన పాపముల కొరకు నలిగిపోయెను, అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు స్వస్థత కలిగిన. ముఖ్యమైన మాట ఇక్కడ వస్తుందండి. అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు ఆరోగ్యము చేకూరెను. ఏ ఆరోగ్యం అంటండి? ఆత్మీయమైన ఆరోగ్యం, పాపము నుండి విముక్తి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో దేని గుర్తుగా ఉన్నాయి యేసుప్రభుకి గాయాలు? మన పాపాల కారణంగా యేసుప్రభు పొందినటువంటి ఆ గాయాలకి నిదర్శనముగా ఉన్నాయి. మనం పశ్చాత్తాపపడగాలి, హృదయ పరివర్తన చెందగలగాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనందరము కూడా శిష్యుల స్థానములో ఉన్నామండి. మనందరం కూడా ఏంటి శిష్యుల స్థానం అంటే? యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం ఏమని పలుకుతుంది? అది ఆదివారము సాయం సమయం యూదుల భయమొచ్చే శిష్యులు ఒకచోట తలుపులు మూసుకొని ఉండరి. ఎలా ఉన్నారు వారు? తలుపులు మూసుకున్నారు. ఎలా ఉన్నారు వారు? భయమొచ్చే ఉన్నారు. అదేవిధంగా మనం యోహాను సువార్త 20వ అధ్యాయము 26వ వచనములో 8 దినములకు పిమ్మట ఆయన శిష్యులు మరల లోపల ఉండిరి. ఎక్కడున్నారు? లోపల భయముతో ఉన్నారు. తోమా సహితం వారితో ఉండెను. మూసిన తలుపులు మూసినట్లుండగానే యేసు వచ్చి వారి మధ్య నిలవడం, మీకు శాంతి కలుగునుగాక. మరలా తలుపులు మూసుకున్నారు. సకల మానవాళి, నీవు నేను అందరము కూడా పిల్లారా ఈ భయముతో మ్రగ్గిపోతున్నాం. పాపమనే భయముతో మ్రగ్గిపోతున్నాం. మన దగ్గరికి, పాపులమైన మన దగ్గరికి మనం సిలువ వేసినా కానీ మరలా మన దగ్గరికి వచ్చి ఆయన ఏమంటున్నాడు? మీకు శాంతి కలుగునుగాక, మీకు సమాధానం కలుగునుగాక. దివ్య కారుణ్యం అంటే ఇదే ప్రియులారా. దివ్య కారుణ్యం అంటే ఇదే. ఆయనని గాయపరిచినటువంటి వారిని కూడా, ఆయన హింసల పాలు చేసినటువంటి వారిని కూడా, ఆయన మరణం పాలు చేసినటువంటి మనలను కూడా విడిచిపెట్టకుండా ఇంకా మరలా మన దగ్గరకు వస్తున్నాడు. చూడండి, అదే దేవుని యొక్క దివ్య కారుణ్యం. ప్రియులకు దేవుని బిడ్డలారా, అదే దేవుని యొక్క కరుణ, జాలి, దయా. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో ఈరోజు మనం చదువుకున్న వాక్యములో యోహాను సువార్త 20వ అధ్యాయం 24వ వచనం నుంచి 29వ వచనం వరకు మనం చూస్తే, తోమాసు గారు శిష్యులకు యేసు మొదటిగా దర్శనమిచ్చినప్పుడు లేడు అక్కడ. తోమాసు గారు భీష్మించుకొని కూర్చున్నాడు. నేను నమ్మనన్నాడు. ఉత్థానమైన తర్వాత శిష్యులతోటి ప్రభువు కనబడి నేను ఉత్థానమయ్యానని చెబితే ఆ శిష్యులు తోమాసు గారితో, అయ్యా యేసుప్రభు లేచాడు, మేము చూసాము, ఆయన గాయాలు చూసాము, ఆయన మాకు శాంతినిచ్చాడని పలికితే నేను నమ్మను అని భీష్మించుకొని కూర్చున్నాడు. ఏం జరిగింది? యేసుప్రభు కోప్పడ్డా? యేసుప్రభు ద్వేషించాడా? శిక్షించాడా? లేదు ప్రియులారా, కరుణతో ప్రవర్తించాడు, జాలితో ప్రవర్తించాడు. మరలా ఆ తోమాసు గారి కోసం మరొక్కసారి వారి మధ్యలోనికి వచ్చాడు. రావటం మాత్రమే కాదు, తోమాసు రా, నీ వ్రేలును నా గాయాలలో ఉంచు, నీ చేతిని నా డొక్కలలో ఉంచు, నా ప్రేమ లోతు ఎంతో తెలుసుకోయా, నా కారుణ్యం విలువ ఎంతో తెలుసుకోయా అని తోమాసు గారికి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆ దివ్య కారుణ్య యేసు నీ కొరకై, నా కొరకై ఇంకా తప్పిస్తూనే ఉన్నాడు. నీ కొరకై, నా కొరకై దివ్య సప్రసాద రూపంలో మనలోనికి, మన వద్దకి వస్తూనే ఉన్నాడు. పిల్లారా, విశ్వసించుదామా? అపనమ్మకాన్ని తీసివేసుకుందామా? నిజమైన నిండైన విశ్వాసముతో జీవించుదామా? ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి శక్తి కొరకై మనందరం కూడా వేడుకోవాలి. ఇంకా ప్రియులారా, తన గాయపడిన హస్తాలను చాచి యేసయ్య, రా బిడ్డ, రా నా దగ్గరికి రా, భారముచ్చే అలసి సొలసి ఉన్న సమస్యలులారా నా ఎద్దుకు రండి, నేను మీకు శాంతినిస్తాను, సమాధానాన్ని ఇస్తానని పలుకుతూనే ఉన్నాడు. పిల్లారా,
దేవుడు కరుణామయుడు, అనంత కృప కలిగినటువంటి వాడు, దయాసాగరుడు. ఆయన మనను కొన్నిసార్లు దండిస్తాడు, కానీ ఆయన ప్రేమ, ఆయన కరుణ అపారమైనటువంటిది. ఆయన దివ్య కారుణ్య ప్రభువు ప్రియులారా. ఆయన దగ్గరికి వెళ్ళి, ఓ యేసునాథా, నీ దివ్య కారుణ్యాన్ని మా మీద, మా కుటుంబాల మీద కుమ్మరించాయా అని వేడుకుంటే తప్పనిసరిగా దీవిస్తాడు బిడ్డలారా. కీర్తనల గ్రంథం 30వ అధ్యాయము 5వ వచనంలో చాలా చక్కని వాక్యం, నాకు ఇష్టమైన వాక్యం. దేవుడు క్షణకాలము కోపిస్తాడు, పాపము చేసినప్పుడు క్షణకాలము కోపిస్తాడు, కానీ అతని కరుణ మాత్రము కలకాలము. ప్రియులారా, ఆయన కోపము క్షణకాలము, ఆయన కరుణ కలకాలము. నా తర్వాత చెప్పండి ప్రియులారా, అందరూ కూడా మీ కుటుంబాలలో, మీ ఇళ్లలో, మీరు ఎక్కడైతే ఉండి ఈ వాక్యాన్ని వింటున్నారో, దేవుని యొక్క కారుణ్యము నాకు కావాలి అనుకుంటున్నారో, నా కుటుంబానికి దేవుని యొక్క కారుణ్యము కావాలి అనుకుంటున్నారో, నా తరువాత ఈ మాటలు చెప్పండి పిల్లారా. దేవుని యొక్క కరుణను పొందండి పిల్లారా. యేసయ్యా, ఓ యేసురాజా, నీ కోపము క్షణకాలము, నీ కరుణ మాత్రము కలకాలమయ్యా. యేసయ్యా, నీ దివ్య కారుణ్యము మా మీద కలకాలముండునయ్యా. దేవుని వేడుకుందాం పిల్లకు, దేవుని బిడ్డలారా. అదే ప్రభువు గురించి 34వ కీర్తన ఈ విధంగా సెలవిస్తుంది ప్రియులకు, దేవుని బిడ్డలారా. ఏమిటి అంటే, వేదన వలన గుండె పగిలిన వారికి ప్రభువు చేరువలోనే ఉంటాడు, విడిచిపెట్టడండి. బాధల వలన ధైర్యము కోల్పోయినటువంటి వారిని అతడు సంరక్షించి కాపాడుతూ ఉండునని పలుకుతున్నాడు పిల్లకు, దేవుని బిడ్డలారా. ప్రభువుని వేడుకుందాం ఈ రోజున. దేవా, నీ దివ్య కారుణ్యముతోటి, వేదనలతో, కన్నీటితో, కష్టాలతో ఈరోజు శిష్యులు ఏ విధముగా భయముతో తలుపులు మూసుకొని ఉన్నారో, ఆ విధంగా ఉన్నటువంటి మానవాళిని, మమ్మల్ని తండ్రి బలపరచండి నాయన. మీ గాయాలు మాకు ధైర్యాన్ని ఇవ్వాలి తండ్రి, మీ గాయాలు మాకు శక్తిని ఇవ్వాలి నాయన, మీ గాయాలు మాలో ఊపిరిపోయాలి తండ్రి, మమ్ము స్వస్థపరచాలి తండ్రి. మీ గాయాలు మమ్ము స్వస్థపరిచేటువంటి గాయాలు తండ్రి. భక్తితో, విశ్వాసంతో ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, మా కొరకై సిలువలో గాయపడినటువంటి దివ్య కారుణ్యమూర్తి, ఈనాడు నీ శిష్యుల వద్దకు వచ్చి తండ్రి నీ గాయాలు చూపిస్తున్నారు. నీ గాయాలలో మీ చేతులు ఉంచమని అంటున్నారు. నీ కారుణ్యానికి, నీ దివ్య కారుణ్యానికి ప్రభువా, నీ గాయాలే ఒక గొప్ప నిదర్శనం, ఒక గొప్ప గురుతు. నీ కరుణకు గురుతు నీ గాయాలు తండ్రి. ఓ యేసురాజా, పంచగాయాలలో మమ్ము భద్రపరచుకో తండ్రి, మమ్ము దాచుకోవయా, మమ్ము స్వస్థపరచు తండ్రి. ఓ యేసురాజా, నీ పంచగాయాల నుంచి కార్యేటి పరిశుద్ధ రక్తముతో మమ్ము కడగండి తండ్రి, మమ్ము శుద్ధి చేయండి నాయన. మాలో ఉన్నటువంటి సకల కీడులను, సకల అనారోగ్యాలను తీసివేయండి తండ్రి. ఈ క్షణములో ప్రభువా, మేము ఎవరి కొరకే ప్రార్థన చేస్తున్నామో ఆ బిడ్డలను స్వస్థపరచండి నాయన, స్వస్థపరచండి నాయన, స్వస్థపరచండి తండ్రి. ఈ క్షణములో ప్రభు వారి వద్దకు వెళ్ళండి. నీ పంచగాయాల నుండి కార్యటి రక్తముతో వారిని కడగండి, శుద్ధి చేయండి తండ్రి, స్వస్థపరచండి తండ్రి. కుటుంబాలలో వేదన, బాధలు, కష్టాలు, కన్నీళ్లు ఉన్నటువంటి వారందరిని దీవించమని, స్వస్థపరచి దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.